పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ట్రూ అప్ ఛార్జీల బాధుడు, స్మార్ట్ మీటర్ల బిగింపును నిరసిస్తూ ఏలూరులో నిరసన చేపట్టాయి వామపక్ష పార్టీలు. ఇచ్చిన హామీలను మరిచిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల జేబుకు చిల్లు పెడుతోందని మండిపడ్డారు. ఒకప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొడతామన్న లోకేష్ ఇప్పుడు నోరు మెదపటం లేదని ఫైర్ అయ్యారు. కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో పెంచినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా తగ్గించాలంటూ కూడా ఏలూరులో విద్యుత్ భవన్ వద్ద ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. కూటమి ప్రభుత్వం ప్రధానంగా గద్దెనెక్కడానికి గల నేపథ్యం వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ నెంబర్ 1 లో పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంచం, స్మార్ట్ మీటర్లు బిగించం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇచ్చినటువంటి బాబు సర్కార్ కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో బాధుడే బాధుడు బాధుడే బాధుడు ప్రజలను ఆర్థిక సంక్షోభంలో కూర్చేసినటువంటి కూటమి ప్రభుత్వం బాబు సర్కారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బాబు సర్కార్ కూటమి ప్రభుత్వం మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో బషీరాబాగ్ ఉద్యమాన్ని చవిచూస్తారని చెప్పేసి బేషరతుగా పెంచిన కరెంటు ఛార్జీలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను వెనక్కి తీసుకోవాలి, ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు మారిన చంద్రబాబును చూస్తారని చెప్పి హామీ ఇచ్చాడు. నిజంగానే మారాడేమని ప్రజలు మరోసారి ఆశపడ్డారు. కానీ ప్రజల ఆశల్ని అడియాసలు చేసే పద్ధతిలో ఒక సంవత్సరం తిరిగేటప్పటికే వాళ్ళు చేస్తే వ్యభిచారం, మేం చేస్తే సంసారం అనేటువంటి ఒక దారుణమైన సామెతని అమలు చేసే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగిస్తుంది. ఇది కేవలం అదానిని సంతృప్తిపరచడం కోసమే, విద్యుత్ సంస్కరణలో ఏవైతే చేసిందో మోడీ ప్రభుత్వం వాళ్ళని సంతృప్తిపరచడం కోసమే ఈ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద ఈ భారాలు విధిస్తున్నారు. నువ్వు మారకపోతే ప్రజలు మళ్ళీ 2000 సంవత్సరంలో ఉన్న ప్రజలు ఏ రకంగా ఉద్యమించి నిన్ను మార్చే పని చేశారో అట్లాగే మారుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. 15,526 కోట్లు పెంచడంతో పాటు మళ్ళీ 2,700 కోట్లు దగ్గర ఈ 2024-25 సంవత్సరంలో వసూలు చేయడం జరిగింది. అయితే ఈ వారంతో పాటు కొత్తగా అదాని స్మార్ట్ మీటరు సెకీ ఒప్పందం కానీ అన్నీ కూడా ఈ సెకీ ఒప్పందం ద్వారా దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన మళ్ళీ 25 సంవత్సరాల కాలంలో భారం పడబోతూ ఉంది. ఇటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కోర్టుకు వెళ్ళిన వ్యక్తి మాట్లాడకుండా కూర్చున్నాడు. లోకేష్ ఏమో మీటర్ పాల్గొట్టి మేము వస్తే బిగించడమేమో మీరు పాల్గొట్టండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇది సరైంది కాదు. పెరిగిపోతున్నాయి బిల్లులు. గతంలో 1,000-1,200 వచ్చేవి 2,600 3,000 అలా వస్తూ ఉందని చెప్పి గొడవ పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ విద్యుత్ మీటర్లు ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారో అదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలను గద్దె దింపడానికి కూడా ఈ ప్రజలే సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తారు. చూస్తే కానీ కరెంట్ ఛార్జీలు పెంచమంటూ కూడా ప్రజలపై భారాలు మోపారు. దాంతో పాటు కూడా ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా బిగిస్తున్నారు వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న కూడా కనబడుతుంది. రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.